నేను కాంతారా సినిమా చూసేటప్పుడు ఎన్టీఆర్ ఇంటర్వెల్ బ్యాంక్ వేరే లెవెల్ అని చెప్పి ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన. దాన్ని అయితే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ అన్న నిజంగానే ఉన్నాడు అని చెప్పి ఇంకొంతమంది తిరుగుతున్నారు. ఇంకొంతమంది ఏమో రావణ్ ఫర్ యూ కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారు, అది చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. నేనైతే తప్పు చెప్పలే. మన ఎన్టీఆర్ అన్న ఏమంటాం మనం? యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న అంటే టైగరే కదా. ఈ విధంగా కాంతారా సినిమాలో చూసుకున్నట్లయితే ఇంటర్వెల్ కన్నా ముందు టైగర్ రావడం జరిగింది. ఆ టైగర్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఆ టైగర్ మన రిషబ్ శెట్టిని అయితే రక్షిస్తుంది. సో నేను మైండ్ అదే పెట్టుకున్నాను, ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఇన్ కాంతారా అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. దాన్ని పట్టుకొని చాలా మంది ట్రోల్ చేయడం, మీమ్స్ చేయడం నేను చూసాను అనమాట. ఒక్క కమ్యూనిటీ పోస్ట్కి ఎలా అయిపోతే ఎలా పోయారు మీరు. మీరే అంటారు కదా ఎన్టీఆర్ యంగ్ టైగర్ అని చెప్పి మీరే అంటారు కదా. నేను దాని గురించి స్పెషల్గా డిస్కషన్ చేయాల్సింది ఏముంది, ఏం లేదనమాట. ఇప్పుడు మిస్ అయినా కానీ పార్ట్ 2లో అంటే చాప్టర్ 2లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్నతోనే హైలైట్ సీన్లు ఉండబోతున్నాయి అంట. ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ బ్యాంక్లో నిజంగానే వస్తారంట. అక్కడైతే వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి బయట అయితే టాకు. సో కాంతారా చాప్టర్ 2లో ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్నకు ఒక మెయిన్ రోల్ ఉంటుంది, మెయిన్ లీడ్ ఉంటుంది అని చెప్పి బయటపట్టి టాకు.